ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. పరలోక ధ్యానము. నేటి ధ్యానము కొరకు అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. రచయిత మరియు పాస్టర్ అయిన రిచర్డ్ బాక్స్టర్ అనే భక్తుడు ద సెయింట్స్ ఎవర్ లాస్టింగ్ రెస్ట్ అనే పుస్తకాన్ని రాశాడు. పరిశుద్ధుని యొక్క తుదిలేని విశ్రాంతి. ఆ మహాకావ్యంలో దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ మనం ఈ లోకములో ఉన్నంతకాలము పరలోక ధ్యానంతోనే గడపాలి అని రాశాడు. చదవబడిన లేఖన భాగంలో పైనున్న వాటినే వెదకుడి అంటే అదే. మనము దేనిపై మనసు పెడతామో దాని కొరకై శ్రమిస్తాం. ఈరోజు అనేక మంది వారు సంపాదించాల్సిన డబ్బు పైన, వస్తు వాహనాలపైన మనసుంచుతున్నారు, వాటిని సంపాదించుటకై ప్రయాసపడుతున్నారు. కానీ దేవుని బిడ్డలు నిత్యత్వములో మనము ఉండబోయే స్థలమును గూర్చి మనం ధ్యానం చెయ్యాలి. మన దినచర్యలో అటువంటి ధ్యానమును ఒక అలవాటుగా మార్చుకోవాలి. ప్రియులారా, ఈరోజు చాలామంది క్రైస్తవులు మనము ఎక్కడున్నాము అనే విషయాన్ని గురించి ఆలోచిస్తారు, కానీ మనము ఎక్కడికి వెళ్తున్నాము అనే విషయాన్ని గురించి ఆలోచించరు. ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభువారు మన కొరకు నిర్మించబోయే స్థలాన్ని గురించి మాట్లాడాడు. ఆయన మన కొరకు ప్రత్యేకంగా సిద్ధపరచబడిన స్థలానికి మనము వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి నిరంతరము దేవునితో ఉంటాము. కీర్తన 16:11 ప్రకారం ఎప్పటికీ సుఖ సంతోషాలను అనుభవిస్తాము. ప్రియులారా, పరలోక ధ్యానం వల్ల 4 ఉపయోగాలు మనకు కలుగుతాయి. మొదటిగా, పరలోక ధ్యానము మనలను శోధనల నుండి సంరక్షిస్తుంది. మనము పరలోక పౌరులము గనుక ఈ లోక సంబంధమైన పాపముపై మనకి అసహ్యత కలిగి ఆ పాపపు శోధనల నుండి మనము బయటపడేలాగా ఆ పరలోక ధ్యానము మనకు బలమునిస్తుంది. రెండవదిగా, పరలోక ధ్యానము మన జీవితంలో శక్తిని, సత్తువను నింపుతుంది. ఈరోజు చాలామందికి ప్రార్థనకు వెళ్ళాలంటే నీరసం, ఏవైనా సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలంటే నిస్సత్తువ. ఈ లోకంలో మనం చేసే భక్తి వల్లనే మనము పరలోకంలో జీతాన్ని తీసుకుంటాం, బహుమానాలను, కిరీటాలను పొందుకుంటాం. కనుక క్రైస్తవ జీవితంలో ఆసక్తిని, సత్తువను కలిగించేది పరలోక ధ్యానమే. మూడవదిగా, పరలోక ధ్యానము మన ఆత్మలకు ఉల్లాసాన్ని కలిగించి శ్రమను తేలికపరుస్తుంది. ఈరోజు చాలామంది శ్రమలు కృంగదీస్తుంటే వారు డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వారు ఈ లోకమే శాశ్వతమని, ఈ శ్రమలే శాశ్వతమని అనుకుంటూ అలా మారిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే మనకు ఒక నిత్యత్వం ఉన్నది, క్రీస్తు మన కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు అని మనం ధ్యానిస్తూ ఉంటామో ఈ శ్రమలు మనకు ఎన్న తగినవిగా ఉండవు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఈ లోకములో క్రీస్తు కొరకు తాను అనుభవిస్తున్న శ్రమలు చులకని శ్రమలని. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అదృశ్యమైన వాటిని, అనగా పరసంబంధమైన వాటిని నిదానించి చూచుచున్నాడు గనుక ఈ లోకపు శ్రమ పౌలుకు చులకని శ్రమ. 2 కొరింథీ 4:17. అనగా శ్రమలను తేలిక చేసి కష్టాలకు, బాధలకు ఈ ధ్యానము ఒక మందులా పనిచేసి మనలో ఉత్సాహాన్ని నింపి మనలను విడిపిస్తుంది. ఇక 4వదిగా, పరలోక ధ్యానము మన తోటి ప్రయాణికులకు ప్రోత్సాహాన్నిస్తుంది. అనగా తోటి క్రైస్తవులకు మనం ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటాం. పరలోక ధ్యానము చేసే వ్యక్తి ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి కలిగి ఉంటాడు గనక అతడు అనేకులకు ప్రోత్సాహకరంగా ఉంటాడు. అనేక మంది అతనిని చూచి క్రీస్తులోనికి రావటానికి, క్రీస్తులో చురుకుగా పనిచేయటానికి ఈ పరలోక ధ్యానము కారణమవుతుంది. ఈ 4 విషయాలను మననం చేసుకొని పరలోక విషయాలపై ధ్యానం ఉంచండి. ఈ లోకం ఎవ్వరికి శాశ్వతం కాదు. మనం ఈ లోకాన్ని విడిచిపెడతాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు అనేక మందికి పరలోక ధ్యానము లేకపోవటం వల్ల, ఈ లోక విషయాలపై ఎక్కువ మనసు ఉంచటం వల్ల వారు క్రైస్తవులుగా కాకుండా లోకస్తుల వలె జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారికి ఈ మాటలు వినుట ద్వారా మార్పునిచ్చి
వారు పరలోక ధ్యానముతో పునీతులవుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.